ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మీ పెట్టుబడులు పెట్టడానికి ఇది రైట్ టైమా? వెల్, మే 2022 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తూ పోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ద బెస్ట్, లాస్ట్ 4 ఏళ్లలోని బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు మేము చూస్తున్నాం. అండ్ ఎక్స్పర్ట్స్ వెళ్తూ ఆర్బీఐ రెపో రేట్ కోసం స్టాటస్ కో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే రేట్స్ కాన్స్టెంటే ఉంటాయి. సో ఆ కాన్స్టెంట్ రేట్స్ ప్లస్ ఇన్ఫ్లేషన్లో డౌన్వర్డ్ ట్రెండ్ ఏది ఎక్స్పెక్టెడ్ ఉందో, that could mean that interest rates ఇప్పుడు కరెంట్లీ ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ పీక్ లెవెల్ మీద ఉన్నాయి. సో నౌ ఇస్ ద గుడ్ టైమ్, ఇస్ ద బెస్ట్ టైమ్ టు లాక్ ఇన్ ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్. సో ఇప్పుడు మీరు ఎఫ్డీలో పెట్టుబడులు పెట్టదలుచుకుంటే ఇప్పుడు బెస్ట్ టైం మీకోసం, ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ కోసం, ఎవరికి ఇంకా హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్ దొరుకుతాయి. Another way to lock in these rates for a longer duration is through recurring deposits. RDs లో కూడా మీ డబ్బు మీరు పెడితే, మీ పెట్టుబడులు పెడితే అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ వే ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ రేట్స్, హై ఇంట్రెస్ట్ రేట్స్ లాకింగ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆర్డీలోని మేము ఇంట్రెస్ట్ రేట్ ఎంటైర్ పీరియడ్ కోసం లాకింగ్ చేస్తాం. మీరు 5 ఏళ్ళు ఆర్డీ చేస్తున్నారంటే 5 ఏళ్ళ కోసం ఆ ఇంట్రెస్ట్ రేట్ లాక్ ఇన్ అయిపోతుంది. సో లాంగ్ టర్మ్ ఆర్డీస్లో స్ట్రాంగ్ అడ్వాంటేజ్ ఉంది. మీరు ఇప్పుడు ఇనిషియేట్ చేస్తే, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉన్నాయో, తో ఇప్పుడు మీరు లాకిన్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ రేట్స్ మీకు సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. సిమిలర్లీ జీసెక్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇంట్రెస్ట్ రేట్ అరౌండ్ 7% ఉంది. ఇప్పుడు ఎలాగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి, ఇన్ఫ్లేషన్ డ్రాప్ అవుతుంది, ఎఫ్పిఐ అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇన్ఫ్లో రైజ్ అవుతుందో ఇండియాలోని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఇంట్రెస్ట్ రేట్ 7% కన్నా బిలో చేయొచ్చు ఎప్పుడైనా. సో దిస్ మైట్ బి ద రైట్ టైం ఇన్వెస్టర్స్ కోసం, ఎవరు జీసెక్స్లోని తన డబ్బు లాకింగ్ చేసుకోదలుచుకుంటున్నారో వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్స్ అట్ హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్, ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్స్ ఈజ్ అ గుడ్ టైం.